చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రభువా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంగా రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వాక్యం మనం ముందుగా చదువుకుందామండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఏమండి, ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఇక్కడ రాయించాడు, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇట్ ఈస్ మైన్ టు అవెంజ్, ఐ విల్ రిపే. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటండి? ఇట్ ఈస్ మైన్ టు అవెంజ్, ఐ విల్ రిపే. అంటే పగ తీర్చుట నా పని. ఏంటండి? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును. ఇదే మాటను ఈరోజు మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుంటున్నామండి. ఏమండి, ఈ ప్రతీకారము, ఈ పగ, ఈ వెంజెన్స్, ఈ రివెంజ్ అనేది ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ హ్యూమన్ రెస్పాన్స్. అంటే మానవుల్లో ఉన్నటువంటి ఇట్స్ ఎ కాంప్లెక్స్ రెస్పాన్స్ అండి. ఇవి సాధారణంగా ఈ పగ తీర్చుకోవడము, ఈ పగ, ఈ కక్షలు, లేకపోతే ఈ వెంజెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా మోసపోయినప్పుడు, ఎవరి చేతుల్లో అయినా మోసపోయినప్పుడు కానీ, అన్యాయానికి గురైనప్పుడు కానీ, లేదంటే తృణీకరించబడినప్పుడు, ఇంకా చెప్పాలంటే మనకంటే ఒక్కోసారి ఎవరైనా గొప్పగా ఎదుగుతున్నారు, అభివృద్ధి అవుతున్నారంటే వాటి వల్ల కానీ, లేదా పక్క వాళ్ళు మన మీద ఎలాంటి తప్పు లేకుండా మన మీద ఒక రకమైనటువంటి ద్వేషాన్ని కలిగినప్పుడు, మన మీద వారు చేసినటువంటి ఆ యొక్క పనులను బట్టి, ఇలా రకరకాల కారణాల వల్ల ఒక వ్యక్తి పగ తీర్చుకోవాలని ఆ యొక్క వెంజెన్స్లోకి వెళ్తూ ఉంటాడండి. మరి వాస్తవానికి ఈ యొక్క కోపంలో నుండి, అసూయలో నుండి, ద్వేషంలో నుండి ఈ యొక్క పగ, ప్రతీకారము, వెంజెన్స్ అనేది వస్తుంది. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మరి అకార్డింగ్ టు ద వాల్ స్ట్రీట్ జర్నల్, ఒక జర్నల్ ఉందండి. ఆ వాల్ స్ట్రీట్ జర్నల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మరి శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. మరి హ్యూమన్ బ్రెయిన్లో ఆ యొక్క న్యూరాన్స్ ఉంటాయి, ఆ యొక్క న్యూరో సైన్స్ ఉంటుంది. ఆ యొక్క న్యూరో సైన్స్ రీసెర్చ్ ప్రకారం ఏదైతే ఈ యొక్క వెంజెన్స్, ఈ పగ అనేది ఉందో, ఈ ప్రతీకారం అనేది ఉందో, ఈ ప్రతీకారం తీర్చుకోవడం అనేది మొదట ఒక చిన్న విషయంగా ప్రారంభమవుతుందంటండి. ఏ మనిషిలో లేనప్పటికీ కూడా చిన్న విషయంగా ప్రారంభమై, ఎప్పుడైతే చిన్న చిన్న విషయాల్లో పగ తీర్చుకుంటూ, లేకపోతే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఎప్పుడైతే బిహేవ్ చేస్తూ ఉంటాడో, ఇట్ గివ్స్ సమ్ ప్లెజర్. ఆ మనిషికి ప్లెజర్ని ఇస్తూ ఉంటుంది అనమాట ఈ ఫీల్ అనేది. అది నెమ్మదిగా ఈ వెంజెన్స్ అనేది, ఈ పగ అనేది ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే, ఆ ప్రతీకారానికి ఎడిక్ట్ అయిపోయే విధంగా, ఒక వ్యసన పరుల్లాగా ఆ వ్యక్తిని మారుస్తుందంటండి. ఇట్ ఈస్ లైక్ ఎ సివియర్ ఎడిక్షన్. ఎలాంటి ఎడిక్షన్ అంటారా? జస్ట్ లైక్ డ్రగ్స్. డ్రగ్ ఎడిక్షన్ ఎంత భయంకరమైందో, ఈ వెంజెన్స్, ఈ పగ తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన, ఆ యొక్క మనస్సు కూడా అంతే ప్రమాదకరమైంది అని కొంతమంది న్యూరో సైన్స్, ఆ యొక్క శాస్త్రవేత్తలు వారు చెబుతున్నారండి. దీన్ని చాలా మనం ఈజీగా తీసుకుంటాం, ఈజీగా వినేస్తాం, ఈజీగా ఊరుకుంటాం. కానీ ఇట్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ. ఈ వెంజెన్స్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇందులోనికి వెళ్ళిన తర్వాత, దీనికి ఎడిక్ట్ అయిన తర్వాత బయటికి రావడం కూడా చాలా కష్టం అంటండి. మరి దీనికి మెడిసిన్ ఏంటండి, దీనికి ఔషధం ఏంటి, రెమెడీ ఏంటి అని అంటారా? మనం వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుండి 40 వరకు విమల గారు చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము పంటికి పళ్ళు అని
చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాన్ని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన గోరినెడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసినడలా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. చాలండి. నేనేమంటానంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 38, 39, 40 వాక్యాలు ఏదైతే నేను చెప్పానో, ఎడిక్షన్ అని చెప్పానో, వ్యసనం అని చెప్పానో, దానికి మందు అని నేను చెప్తాను. ఇట్ ఈస్ లైక్ ఏ వ్యాక్సిన్, ఇట్ ఈస్ లైక్ ఏ రెమెడీ అండి. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి వాక్యాల యొక్క అర్థం ఏంటండి? సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఫర్గివింగ్ అదర్స్, ఇతరులను క్షమించే మనస్సు కలిగి నువ్వుండు. ఇతరులు నీ మీద అభాండాలు మోపినప్పుడు, ఇతరులు నిన్ను ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా వారిని క్షమించి ఆ వ్యాజ్యాన్ని నాకు అప్పగించు అనే భావం ఈ వాక్యాలు మనకు చూపిస్తున్నాయి. అవునా కాదండి? ఇట్ వర్క్స్ యాజ్ ఎ డిటాక్స్. ఏంటండి? ఈ ఫర్గివ్నెస్ అనేది, అవతలి వ్యక్తిని క్షమించగలగడం అనేది ఆ మనస్సు, ఇట్ వర్క్స్ లైక్ ఎ డిటాక్స్ అండి. ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందంట. దీన్ని కూడా మరి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇప్పుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఎప్పుడో ఈ విషయాన్ని తెలియజేశారు. ఎవరైతే అవతలి వ్యక్తిని క్షమించగలిగే మనస్సు వారికి ఉంటుందో, ఎవరైతే అవతలి వ్యక్తి వారి పట్ల మరి తప్పుగా ప్రవర్తించినా, తప్పు చేసినప్పటికీ వారిని క్షమించి దాన్ని దేవునికి అప్పగించే మనస్సు ఎవరికైతే ఉంటుందో వారు ఆరోగ్యవంతులుగా ఉంటారని, వారి ఆరోగ్యం చక్కగా ఉంటుందని, వారు మానసికంగా మరియు శారీరకంగా కూడా ఎంతో చక్కగా ఉంటారని చెప్పి శాస్త్రవేత్తలు వారు చెబుతున్నారు. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పగ ప్రతీకారాల్లోకి ఎప్పుడైతే ఒక మనిషి వెళ్తాడోనండి, తాను చేస్తున్నటువంటి ఆ యొక్క పనిని శ్రద్ధగా చేయలేడు. దానికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఎఫర్ట్ని ఇవ్వలేడు, కష్టాన్ని ఇవ్వలేడు, దేన్ని ఇవ్వలేడు. ఎవరినో నాశనం చేయాలని, ఎవరి మీదో పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, అవతల వ్యక్తిని నాశనం చేసే ప్రయత్నం చేసుకుంటూ ఏ అర్థం లేని జీవితాన్ని ఆ వ్యక్తి జీవిస్తుంటాడండి. కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, నిజంగా ఒక్కొక్కసారి మనం తప్పు చేసి ఉండకపోవచ్చు, మనం పొరపాట్లు చేసి ఉండకపోవచ్చు, అన్యాయంగా అక్రమంగా మన మీద కొన్ని అభాండాలు మోపచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టుండొచ్చు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుని మాటను బట్టి, మా సొంత మాట కాదండి, దేవుని మాటను బట్టి ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం వారిని క్షమించగలుగుతామో, క్షమించి నాయన వారికి నాకును మధ్యనటువంటి ఈ వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నీవు తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయి తండ్రి అని ఎప్పుడు మనం ప్రభువుకు అప్పగించగలుగుతామో, ఒక చక్కని దేవుని యొక్క బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా మనం జీవించగలుగుతాం. అదేవిధంగా మనం వన్స్ దేవునికి అప్పగించామనంటే దేవుడు తప్పక న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఏదో ఒక రోజు ఆ వ్యక్తి చేసినటువంటి ఆ యొక్క పొరపాటును బట్టి ఆ వ్యక్తి ప్రతిఫలం పొందుతాడండి. బైబిల్లో మనం ఇఫ్ యు సీ మనం చూసినట్లయితే మొదట్లోనే బైబిల్ గ్రంథం మొదట్లోనే మనం ఈ వెంజెన్స్ని, ఈ పగని మనం చూస్తామండి. ఎక్కడ అంటారా? ఆదాము హవ్వలకు పుట్టినటువంటి కుమారులు, మొదటి కుమారుడి పేరు ఏంటండి? కయీను. రెండవ కుమారుడి పేరు ఏంటండి? హేబేలు. మరి ఈ కయీను భూమిని సేద్యపరుస్తూ ఉండేవాడు, హేబేలు మరి గొర్రెలు కాసుకునేవాడండి. ఒకానొక రోజు ఈ కయీను మరియు హేబేలు వారిద్దరూ కూడా దేవునికి వారికి కలిగిన దాంట్లో వారు దేవునికి అర్పణగా వారు ఇచ్చారు. కయీను ఏమిచ్చాడంటే తన యొక్క పొలంలో పండినటువంటి ఆ పంటలో కొంత భాగాన్ని దేవునికి అర్పణగా ఇస్తే, మరి హేబేలు ఆ యొక్క గొర్రెల మందలో ఒక ప్రథమమైనటువంటి ఒక మేకపిల్లను తీసుకెళ్ళి దేవునికి అర్పణగా ఇచ్చాడండి. అయితే దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు, కానీ కయీనును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే దేవుడు కయీనును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదో చాలా కోపం వచ్చింది కయీనుకి, చాలా కోపం వచ్చేసింది. మరి ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
ముఖం చిన్నబుచ్చుకుంటే అప్పటికి దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు. కయ్యను, నువ్వు ఎందుకయ్యా ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు తప్పు చేస్తేనో పాపం చేస్తేనో కదా నువ్వు ముఖం చిన్నబుచ్చుకోవాలి. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? ఇదిగో జాగ్రత్త, నువ్వు సత్క్రియ చేయి. నువ్వు సత్క్రియ చేయనిడలా పాపము వాకిల పొంచి ఉంటుంది, దానికి నీపై వాంఛ కలుగుతుంది, అప్పుడు అందులో నుండి నువ్వు బయటికి రాలేవని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. దేవుడు అక్కడ ఏం చెప్తాడంటే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కోపము పగగా మారనివ్వకు. నీలో ఉన్నటువంటి ఆ కోపాన్ని మానుకో, లేకపోతే ఆ కోపం పగగా మారి ఆ పగ పాపం చేసేలా చేస్తుంది నాయన అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తాడు కయ్యనుకు. అయినప్పటికీ కూడా ఆ ఆలోచన నుంచి కయ్యను బయటికి రాడు. ఎలాగైనా మరి తన అర్పణ అర్పించబడకపోవడం, మరి దేవుడు వాటిని లక్ష్య పెట్టకపోవడం, తన తమ్ముడి యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టడం, ఆ యొక్క మనసు నుంచి బయటికి రాలేకపోతాడు. తమ్ముడిని పిలిపిస్తాడు, అతనితో మాట్లాడదామని చెప్పి అతని మీద పడి హేబేలును దారుణంగా చంపేస్తాడండి. చంపిన వెంటనే ఒకలాంటి బహుశా ఒకలాంటి ప్లెజర్ ఫీల్ అయ్యాడేమో, ఒకలాంటి తాత్కాలికమైనటువంటి ఆ యొక్క ఉపశమనాన్ని పొందాడేమో కయ్యను తెలియదు. కానీ ఆ తరువాత మాత్రం శాశ్వతమైనటువంటి శాపాన్ని పొందాడండి. దేవుడు ఎప్పుడైతే హేబేలును అతని రక్తమును దేవుడు చూశాడో, వెంటనే కయ్యను మీదకి ఒక గొప్ప శాపం వచ్చింది దేవుని నుండి. ఈరోజు మరి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన హృదయంలో పగ ఉంటే, ఒకవేళ మన హృదయంలో ఆ వెంజెన్స్, ఆ ప్రతీకారాలు, ఆ కక్షలు మన హృదయంలో ఉంటేనండి, మనం వాటి ద్వారా పొందుకునేది ఏంటి అని అంటే, దేవుని నుండి శాపాన్ని మాత్రమే మనం పొందుకుంటాం. ఆ మనిషి మీదకి దేవుని కోపం, దేవుని శాపం వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఈరోజు మన హృదయం ఎలా ఉంది? మనం అవతల వ్యక్తిని క్షమించగలుగుతున్నామా? కనీసం మన కుటుంబ సభ్యుల్ని మనం క్షమించగలుగుతున్నామా? మన ఆత్మీయ స్నేహితుల్ని మనం క్షమించగలుగుతున్నామా? అసలు క్షమించగలిగే మనస్సు మనకు ఉందంటారా? ఏమండి, ఒక మనిషిని క్షమించగలిగే మనస్సు ఈరోజు మనకుందా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. దేవుడు క్షమించమని చెప్తున్నాడు. ఒక నిజంగా అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి నేను ప్రతిఫలం తీరుస్తాను నాయన అని చెప్పి దేవుడు వాగ్దానం కూడా చేస్తున్నాడండి. మరి మరొక సంఘటన మనం బైబిల్లో చూస్తే, రాజు అయినటువంటి సౌలు మరియు దావీదు మధ్య జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ఒక చక్కని ఉదాహరణ అండి. ఇది పగ తీర్చుకోవడానికి కక్ష కాఠిన్యాలు ఒక మనిషిని ఏ రకంగా నాశనం చేస్తాయనే దానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఆ వాక్యం మనం చదువుకుందామండి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో, కర్ణిస్తిగా చదవండి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో 6-9. దావీదు ఫిలిష్తీయుల్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేళ్ల ఊళ్ళలో నుండి తంబురతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏమండి, సింపుల్గా చెప్పాలంటే, కొంతమంది ఫిలిస్తీయుల మీదకి వీరు యుద్ధానికి వెళ్ళారు. అక్కడ దావీదు యుద్ధం చేశాడు, చాలామందిని చంపాడు. వీరు చక్కగా యుద్ధం చేసి వెనక్కి వస్తున్నారు. అప్పుడు ఆ రాజ్యపు స్త్రీలు తంబురాలతో సితారాలతో వారు నాట్యమాడుతూ వారు ఒక పాట పాడారు. ఆ పాటలో వాడు ఏం చేశారంటే ఒక పదాన్ని వాడారనమాట. దావీదుకు 10,000 కొలదియు సౌలుకు 1000 కొలదియు ఆ యొక్క శత్రువులను హతము చేశారని చెప్పి ఒక లైన్ పాడారనమాట. ఎప్పుడైతే ఆ లైన్ వారు పాడారో సౌలుకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ మాటను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. దావీదుకు 10,000 కొలదియా, నాకు 1000 కొలదియా అంటే
రేపన్న రోజున నా దగ్గర నుంచి దావీదుకి ఏం వెళ్ళిపోతుంది, రాజ్యమే కదా, ఇంకేముంది అని చెప్పి ఆ రోజు నుంచి దావీదు మీద విపరీతమైనటువంటి ఆ యొక్క విషపు చూపు, కక్ష, పగ తీర్చుకోవాలని చెప్పి ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాడండి. ఆ తరువాత ఎన్నో సందర్భాల్లో దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. ఒకానొక రోజు మరలా సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు ఎక్కడలాగే దావీదు సితార వాయించడం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఒక ఈటెను దావీదు మీదకి వేస్తాడు. అక్కడి నుంచి దావీదు తప్పించుకుంటాడండి. ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఒకానొక రోజు ఇంకా ఒకటి రెండు కాదండి, అలా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. దావీదును చంపడం కోసం సౌలు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 100 మందిని తీసుకెళ్తాడు, 1000 మందిని తీసుకెళ్తాడు, ఇలా వెతుకుతూనే ఉంటాడు. కానీ ఒకానొక రోజు సౌలు దావీదు దొరుకుతాడు. ఒకానొక గుహలో శంఖానివర్తికి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ సౌలు దావీదుకు దొరికేస్తాడండి. అప్పుడు దావీదు యొక్క ఫ్రెండ్స్ అవనివ్వండి, లేకపోతే వెనకాలనే పరివారం అవనివ్వండి, సైన్యం అవని వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, సౌలుని నీకు దేవుడు అప్పగించాడు, ఈరోజు అతన్ని చంపేయమని చెప్తారండి. చంపేయమని చెప్తే వాస్తవంగా ఈజీగా చంపేయచ్చు. కానీ ఆ రోజు సౌలును దావీదు చంపడు. ఇతడును మరి యెహోవా చేత అభిషేకం పొందినవాడు కదా, ఇతన్ని ఎలా నేను చంపుతానని చెప్పి ఆ రోజు కేవలము తన వస్త్రపు చెంగు మాత్రము కట్ చేస్తాడండి. దాన్ని కట్ చేసినందుకే దావీదు ఎంతో ఫీల్ అవుతాడు, ఎంతో బాధపడతాడు. దూరంగా వెళ్ళిన తర్వాత మరి ఆ సౌలు పిలుస్తాడు, అయ్యా నా రాజా, నా ఏలినవాడా అని అంటే సౌలు లెగిస్తే ఇదిగో నాయనా, నీ వస్త్రపు చెంగుని నేను కట్ చేశాను, నిజంగా నేను చంపాలని నేను అనుకుంటే ఈరోజు నేను చంపేయచ్చు, కానీ నీకు ఏ హాని నేను తలపెట్టలేదు, మరి నన్నెందుకు నువ్వు ఈ రకంగా వెంటాడుతున్నావు, నన్ను చంపాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు, నేను నీ ముందు ఏ పార్టీ వాడనయ్యా అని చెప్పి ఎంతో ప్రాధేయపడతాడండి. ఎంతగానో అడుగుతాడు సౌలుని, ఎందుకయ్యా నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నావు, నా వల్ల నీకు ఏ హాని కలగదు అని చెప్పి ఆ రోజు చెప్తాడు. మరి చెప్పిన దాన్ని బట్టి సౌలు కూడా చాలా చక్కగా స్పందిస్తాడండి. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే అదే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికినడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజవగుదువనియు ఇజ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడననియు నాకు తెలియను. ఏమండి, మరి ఆ రోజే సౌలు కూడా చాలా చక్కగా స్పందిస్తాడు. నిజమే నాయన, మరి శత్రువు దొరికినప్పటికీ కూడా విడిచిపెట్టావు, నువ్వు రాజు అవుతావు, నువ్వు చక్రవర్తి అవుతావు అని చెప్పాడా అండి. మరలా చూడండి 26వ అధ్యాయంలో 1 and 2 వర్సెస్. అంతటా జిఫీయులు గిబియాలో సౌలు నద్దకు వచ్చి దావీదు యెషీపోను ఎదుట హకీలా మన్యములో దాగినాడని తెలియజేయగా సౌలు లేచి ఇజ్రాయేలులో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీఫు అరణ్యములో దావీదును వెతుకుచూ జీఫు అరణ్యమునకు పోయెను. ఏంటి, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి మనం? ఒక పక్క దావీదు దొరికినప్పటికీ సౌలు వదిలేశాడు. ఇతడును యెహోవా చేత అభిషేకం పొందిన వాడే, ఇతన్ని ఎలా నేను చంపుతానని చెప్పి అదే విషయాన్ని మరి సౌలుతో వివరించాడు. అయ్యా నా ఏలినవాడా, నా రాజా, నేను ఎన్నటికీ నీకు హాని చేయనయ్యా అని చెప్తే సౌలు ఏమన్నాడు? నిజమేనయ్యా నా కుమారుడా దావీదా, నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు దేవుడు మేలు చేస్తాడు, నువ్వు రాజు అవుతావని చెప్తున్నాడు. మరలా దావీదుని చంపడం కోసం ప్రయత్నం చేస్తున్నాడండి. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే, ఇందాక నేను చెప్పాను, అకార్డింగ్ టు ద సైంటిస్ట్, ఆ యొక్క న్యూరో సైన్స్ ప్రకారం ఈ పగ తీర్చుకోవడం అనే అలవాటు ఈ యొక్క సౌలు విషయంలో అది ఎడిక్షన్గా మారింది, వ్యసనంగా మారిందండి. ఆ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నాడు, దావీదును క్షమించలేకపోతున్నాడు, మరి దావీదు యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాడు,
దావీదుకు దేవుడు తోడుగా ఉన్న దాన్ని బట్టి అతన్ని ఎలాగైనా చంపాలని అనే ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఈరోజు కూడా ఎంతోమంది మరి వారి హృదయాల్లో ఆ యొక్క కక్షలతో, పగతో వారు నిండి ఉంటున్నారు. ఆ ఆలోచన నుంచి వారు బయటికి రాలేకపోతున్నారండి. సౌలు యొక్క ప్రవర్తనను బట్టి, అతడు చేస్తున్నటువంటి ఆ యొక్క పనులను బట్టి సౌలు ఒకరోజు చనిపోయాడు. సౌలు మాత్రం చనిపోవడం కాదండి, తన కుమారుడు అయినటువంటి యోనాతాను కూడా చనిపోయాడు. తన కుటుంబ సభ్యులు మొత్తం చనిపోయారండి. దానికి కారణము అతని హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పగ, కక్ష, ప్రతీకారం. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరి హృదయంలో ఈ వెంజెన్స్ ఉందో, ఈ పగ, ప్రతీకారాలు ఉన్నాయో, జాగ్రత్త. వెంజెన్స్ విల్ బికమ్ ఎన్ అడిక్షన్ అండ్ ఇట్ విల్ కిల్ యూ. ఏదో ఒక రోజున అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. అది ఆ వ్యక్తిని చంపేసే ప్రమాదం కూడా ఉందండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక చోట సిమెంటు, ఇసుక, కాంక్రీట్ అది వేసి, అక్కడ కాంక్రీట్ మిక్స్చర్ మీకు తెలుసు కదండి, బిల్డింగ్లు కట్టినప్పుడు వేసి ఒక చోట వేశారండి. వేస్తే మీరు ఉదాహరణకి ఆ పక్క నుంచి మీరు వెళ్తున్నారు, చెప్పులు వేసుకునే వెళ్తున్నారు. మీరు అప్పుడే వేసిన కాంక్రీట్ మిక్స్చర్ మీద మీరు కాలు వేసారు. వేసి వెంటనే తీశారు. చెప్పు వచ్చేస్తారు రాదా అండి? వెంటనే వచ్చేస్తుంది. జస్ట్ అలా పెట్టి తీస్తారు అంతే. ఇప్పుడు ఏం చేశారంటే మరలా దాని మీద కాల్ వేసి చెప్పులతోనే 1 నిమిషం దాకా ఉన్నారనమాట. 1 మినిట్ ఉన్నారు. ఇప్పుడు తీయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందండి? ఇబ్బంది అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. బలవంతంగా లాగాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేశారంటే అదే కాంక్రీట్ మిక్స్చర్ మీద ఒక 10 నిమిషాల పాటు మీరు ఆ కాలుతో అలా పెట్టారండి. ఏమవుతుందండి? రాదు ఇంకెనక్కి. మన హృదయాల్లో ఈ పగలు కూడా అంతేనండి, ఈ కక్షలు కూడా అంతే. మన హృదయాల్లో అలాగే మనం పెట్టుకున్నామనంటే వాటి నుంచి మనం బయటికి రాలేము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాటి నుంచి మనం బయటకు వచ్చేయాలి. దేవుడు ఏం చెప్పాడండి వాక్యంలో? కోపపడుడి కానీ పాపం చేయకుడి. కోపపడండి, తప్పు చేసిన దాన్ని బట్టి కోపపడండి. అవతలి వ్యక్తి మిమ్మల్ని అనవసరంగా దూషించిన దాన్ని బట్టి కోపపడండి, కానీ అది పాపంగా మార్చుకోకండి. కయీను ఆ కోపాన్ని పాపంగా మార్చుకున్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. సౌలు ఆ కోపాన్ని పగగా మార్చుకున్నాడు, నాశనం అయిపోయాడు. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయంలో బహుశా మనం కూడా కొంత మీద ఆ పగను కలిగి ఉన్నామేమో, ఆ కక్షలు కలిగి ఉన్నామేమో. ప్రార్థిద్దాం, దేవుని అడుగుదాం, నాయన ఈ పగలు, ఈ వెంజెన్స్ అనేది వ్యసనంగా మారకూడదు నాయన. అందరినీ నేను క్షమించి మంచి హృదయంతో ప్రభువా ప్రతి ఒక్కరిని క్షమించగలిగే మనస్సు నాకు ఇవ్వండి నాయన. ఆ వేద్యాన్ని నీకు అప్పగించగలిగేటువంటి మనస్సు నాకు దయచే ప్రభువా అని చెప్పి మనం దేవుని ప్రార్థించాలండి. ఎలాగో తెలుసా అండి? ఒక మంచి ఉదాహరణ చెప్పమంటారా బైబిల్లో? జస్ట్ లైక్ జోసెఫ్. ఎందుకంటే యోసేపును తన అన్నలు అత్యంత కిరాతకంగా, దారుణంగా అమ్మేస్తారు. ఎందుకు అనంటే అతడు దర్శనాలు కంటున్నాడు, కలల భావాలు చెప్తున్నాడు. దేవుడు ఏ రకంగా యోసేపును ఘనంగా ఉంచబోతున్నాడనే విషయాల గురించి చెప్తున్నాడు. ఆ మాటలు బట్టి ఓర్వలేక కక్ష పెంచుకున్నారు, పగ పెంచుకున్నారు. సొంత తమ్ముడిని కూడా చూడకుండా అతన్ని గోతులో పడేశారు, తీవ్రంగా కొట్టి బానిసగా అమ్మేశారు. అమ్మేసిన తర్వాత యోసేపు ఎంప్టీ హ్యాండ్స్తో ఒక బానిసగా ఐగుప్తులో ప్రవేశించాడండి. అతని చేతుల్లో అప్పుడు ఏమీ లేదు. కానీ ఆఫ్టర్ 13 లాంగ్ ఇయర్స్ అతడు ఆ రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. మనందరికీ తెలుసు ఆ విషయం. ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు యోసేపు వంతు వచ్చింది. ఎక్కడ ఆహారం లేదు, ఎక్కడ ధాన్యం లేదు, ఎక్కడ ఫుడ్ లేదు, ఐగుప్తులో తప్ప. అప్పుడు ఈ అన్నలందరూ కూడా ఆహారం కోసం ఐగుప్తు దేశానికి వెళ్ళారు. యోసేపు ముందు సాగిలపడ్డారు. జస్ట్ ఇమాజిన్, యోసేపు గనక తలుచుకుంటే అతని పట్ల వాళ్ళ అన్నలు చేసినటువంటి దౌర్జన్యాలను బట్టి, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పని బట్టి ఒక్క మాట యోసేపు సెలవిస్తే ముక్కలుగా నరికేసేవారు అన్నల్ని. అవునా కదా చెప్పండి? బికాస్ అతను సామాన్యమైన వ్యక్తి కాదండి, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి. ఒక మాట ఈ మిగిలిన వారందరినీ కూడా ముక్కలుగా నరికేయండి స్పాట్లో చంపేయచ్చు. కానీ ఆ ఆప్షన్ యోసేపు తీసుకోలేదు. ఏమిటాడు తెలుసా అండి? అన్నలారా, మిమ్మల్ని నేను చంపాలనుకోవట్లేదు, పగ తీర్చుకోవాలనుకోవట్లేదు. ఆ రీతిగా మీరు నన్ను అమ్మేయడం మన మేలు కొరకే, అనేక మందిని కాపాడడం కొరకు, మిమ్మల్ని పోషించడం కొరకు మనకి దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప ఏర్పాటయ్యా అని చెప్తాడండి. అది యోసేపు యొక్క మనస్సు.
ఈరోజు మరి ప్రార్థన చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నవారు, బైబిల్ని చదువుతున్నవారు అలాంటి మనసు కలిగి ఉండాలండి. యోసేపు అన్నటువంటి మాట, ఆ మాట మనం కూడా మన జీవితాల్లో అనగలగాలి. ఇది దేవుని ఏర్పాటు. పోన్లే, నన్ను నమ్మేసిన మంచి జరిగిందిలే, ఈరోజు మరి నా ద్వారా మీరందరూ కూడా క్షేమంగా ఉంటున్నారు కదా, మీకు మీ పిల్లలకి ఆహారం ఇవ్వగల స్థితిలో నన్ను దేవుడు ఉంచాడు కదా అని ఆ మాట మాట్లాడతాడండి. ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండంలో 50వ అధ్యాయము ఆ మాట మనం చదువుకుందాం. 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా, అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. అదండి యోసేపు మనస్సు, దేవుని మనస్సు, క్రీస్తు మనస్సు. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలని, మనకి హాని చేసిన వారిని, మనకి ద్రోహం చేసిన వారిని సహితము మనం క్షమించగలిగే మనస్సు ఉండడమే క్రీస్తు యొక్క మనస్సు. అలాంటి హృదయం మనం కలిగి ఉండాలని చెప్పి మన ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఏ ఒక్కరూ కూడా ఆ యొక్క పగల వైపు, కక్షల వైపు, కాఠిన్యాల వైపు, ఆ యొక్క వెంజన్స్ వైపు చూడక దేవుని వైపు, దేవుని ప్రేమను వైపు చూడాలని, మనకి హాని చేసే వారిని సైతము మనం ప్రేమించగలిగే మనస్సు కలిగి ఉండాలని, నిజంగా మన పట్ల వారు అన్యాయంగా ప్రవర్తిస్తే ఆ వేద్యాన్ని దేవునికి అప్పగించే వారంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి హృదయాలను మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా, ఈ యొక్క విశ్రాంతి దినమున ప్రభువా, ఈ యొక్క ఆదివారపు దిన తండ్రి నాయన, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. నిజమే నాయన, మరి మనుషులు ఆ యొక్క పగతో, ప్రతీకారాలతో, కక్ష కాఠిన్యాలతో ప్రభువా వారి హృదయాన్ని నింపుకుంటున్నారు, వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి మనస్సును పాడు చేసుకుంటున్నారు, వారి సాక్షి నుండి తప్పిపోతున్నారు ప్రభువా. తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు ఈ క్షణం తండ్రి మీ సన్నిధిలో మోకరించి మరి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి ఎవరెవరైతే ఈ కక్షల వైపు, కాఠిన్యాల వైపు వెళ్ళి వాడికి ఎడిక్ట్ అయిపోయారో ప్రభువా, ఆ ఎడిక్షన్ నుంచి వారిని బయటకు తీసుకురండి నాయన. మీ ప్రేమను, క్రీస్తు ప్రేమను వారికి దయచేయండి ప్రభువా. మరి అందరినీ క్షమించగలిగే మనస్సును వారికి అనుగ్రహించవలసిందిగా తండ్రి, ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.